హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఈ బ్లాగ్ అయితే సాటర్డే రోజు అండి. మేమైతే సాటర్డే రోజు అయితే వడ్లు అయితే పట్టిస్తున్నాం ఫ్రెండ్స్. ఆటోలో అయితే వేసుకొచ్చి అయితే పట్టిస్తున్నాం. 11 బత్తాలు అయితే తెచ్చాం ఫ్రెండ్స్. 11 బత్తాలకు ఎన్ని బత్తాలు వస్తాయో చూడాలి. బియ్యం అయితే ఇక్కడైతే మా చిన్నోడు సౌండ్ వస్తుందని అయితే చెవులు మూసుకుంటాడు. ఈ అబ్బాయి అయితే స్కూల్కి అయితే ఇంకెళ్ళట్లేడు ఫ్రెండ్స్. మా పెద్ద అబ్బాయి అయితే స్కూల్కి వెళ్తుండు. ఇక్కడైతే సన్నగా వస్తున్నాయి, రావట్లేవా అని చూసాము. వడ్లయితే బియ్యం అయితే సన్నగా వస్తున్నాయి. ఫాలీస్ అయితే ఎక్కువ వేయకని అయితే చెప్పాము. బియ్యం పట్టించేటప్పుడు అయితే బియ్యంలో అయితే యాపాకు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పురుగు పట్టకుండానైతే ఉంటాయి కదా బియ్యం. అయితే అక్కడైతే హోల్ పడ్డది ఫ్రెండ్స్. బత్త అయితే బియ్యం అయితే బయటికి చిల్లుతుంది, అందుకే హ్యాండ్ అయితే పెట్టాము ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకో బత్త అయితే నిండడానికి వచ్చింది. ఇంకో బత్త అయితే పట్టడానికి అయితే చేస్తున్నాం. మా అత్తమ్మ, నేనేమో ఆ ఎల్లో కలర్ బత్త తీసుకుంటే మా అత్తమ్మ ఏమో ఈ బత్త పట్టి అంటుంది. మా బావేమో ఆ బత్త తీసుకో, ఈ బత్త ఎందుకంటే అత్తమ్మ ఆ బత్త తీసుకోమంటుందని నేను చెప్తున్నా. మళ్ళీ లాస్ట్ కదా ఆ బత్తే తీసుకుందాం. బియ్యం అయితే టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే బియ్యం తినడం చాలా ఇష్టం, అందుకే అట్లుందనేమో. ఇక్కడైతే వాళ్ళైతే బస్తా తీస్తారు ఫ్రెండ్స్. బస్తా తీసేటప్పుడు తీసి స్టిచ్చింగ్ అయితే వాళ్ళే చేసిస్తారు. ఇక్కడైతే బత్తాలు సరిపోవని మా అత్తమ్మ అయితే ఆగమాగం అవుతుంది ఫ్రెండ్స్. ఏం కాదు సరిపోతాయి అని వాళ్ళు చెప్తారు. మళ్ళీ వేరే దగ్గరికి అయితే వెళ్ళి తెస్తా అంటుంది. కొనుక్కొస్తా అంటే మేమైతే వద్దంటున్నాం. తౌడు సన్న నూకలు కావాలి అని చెప్పాము. వాళ్ళు తీసుకుంటారంటే వద్దంటే మాకు కావాలి మాకు అని చెప్పాము. మొబైల్ ఇట్లా ఉంది. ఇక్కడైతే మిల్లైన అయితే పిలిచి అత్తమ్మకైతే బియ్యం చూపిస్తుండ్రు. ఓకేనా అమ్మ, సన్నగా వస్తున్నాయి, పాలిష్ ఎక్కువ ఇంకెయ్యాలా చాలా అని మా అత్తమ్మ అయితే నాకు చూపిస్తుంది. చాలా అని అయితే చెప్పాను, ఎందుకంటే ఎక్కువ పాలిష్ వేసినా మంచిది కదా ఫ్రెండ్స్. ఇవైతే మా పొలంలోనే వండినాయి ఫ్రెండ్స్. వడ్లు అయితే ఇవైతే 11 బత్తాలు మాకే ఫ్రెండ్స్, మా ఇంట్లోకి, అమ్మడానికి అయితే కాదు. ఇక్కడైతే ఏమో చెప్తాను. మొత్తం అయితే బత్తాలు తేవడానికి అయితే ఉరుకుతుంది.
అయితే బియ్యం మంచిగా తింటున్నా. బత్తాలు దొరుకుతాయా అని అయితే మా బావ అయితే అడుగుతాడు. ఇక్కడే షాప్ ఉందని అయితే చెప్పాడు. ఆయన కానీ ఒడ్లు పట్టేయడానికి అయితే వచ్చాడు ఫ్రెండ్స్. అందుకే మా బియ్యం చేస్తుండు. మా అత్తమ్మ అయితే వద్దని మా బావ అయితే వెళ్తుండు ఫ్రెండ్స్. బత్తాలు లేవడానికి అయితే మా బావ అయితే బండి స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే అంకుల్ అయితే చెప్పాడు, సరిపోతాయిలే బత్తాలు ఇంకెందుకు అని చెప్పాడు. మాకైతే 7 బత్తాలు అయితే బియ్యం వచ్చాయి. సగం బత్త అయితే నూకలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకేనా, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా, బాయ్.